నమస్తే, నేను శ్రీకాంత్. నవోదయ న్యూస్కు స్వాగతం, సుస్వాగతం. ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. కాశ్మీర్ హిమాలయాల పర్వత సానువుల్లో కొలువైన భూతల స్వర్గం. ప్రకృతి సౌందర్యానికి, అనేక సహజ వనరులకు నిలయం. మంచు దుప్పటితో కప్పుకొని ఎంతో అందంగా కనిపించే కాశ్మీర్ సహజ సౌందర్యాలతో యూరోప్లోని స్విట్జర్లాండ్ కంటే ఏమాత్రం తీసిపోదు. అందుకే దీనిపై పాకిస్తాన్ కన్నుపడింది. గత పాలకుల తప్పిదమో ఏమరపాటో కారణమేదైనా కాశ్మీర్లో సగభాగం పాకిస్తాన్ పరమైంది. పాక్ ఆక్రమితలో ఉన్న ఆ భాగాన్ని పాక్ ఆక్రమిత పీఓకే కాశ్మీర్గా మనం వ్యవహరిస్తున్నాం. ఆక్రమించుకోవడమే కాదు, దశాబ్దాలుగా ప్రాంతాన్ని ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మార్చి భారత్లో విధ్వంసాలకు కుట్ర చేస్తుంది ఆ పాకిస్తాన్. ఆ కుట్రలను భారత బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాయి. ఈ దశాబ్దాలలో ఆ గడ్డపై కాలు మోపిన మరీ ఉగ్రవాదుల భరతం పట్టి సందర్భాలున్నాయి. జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా భారత్లో అంతర్భాగం చేసుకుంటూ మ్యాప్లో పూర్తి కాశ్మీర్ భారత్లోనే ఉన్నట్టు చూపిస్తున్నప్పటికీ పూర్తి కాశ్మీర్ భారత్ చేతిలో లేదన్న వెలితి మాత్రం భారత పాలకుల్లోనే కాదు, సమాజంలో ఉంది. తాజాగా ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా స్వయం ప్రపత్తి హోదా కలిగిన ఆ రాష్ట్రాన్ని భారత్ పూర్తిగా తనలో అంతర్భాగంగా చేసింది భారత ప్రభుత్వం. ఆ తరువాత కొన్ని కొత్త చట్టాల ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 24 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేసింది. తద్వారా పాకిస్తాన్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజానికి ఒక బలమైన సందేశాన్ని పంపింది భారత ప్రభుత్వం. పాక్ దురాక్రమణలో ఉన్న ఆ భూభాగం తమదేనని బలంగా చాటే ప్రయత్నం చేసింది నరేంద్ర మోదీ సర్కార్. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి పూనకం కట్టుకుంది. దురదృష్టకరం ఏమిటంటే భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా కాశ్మీర్ పండిటే. అయినా కూడా కాశ్మీర్ ఆక్రమణను ఏనాడు ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు సరికదా. కాశ్మీర్ను ఆక్రమిస్తున్న పాకిస్తాన్కి సపోర్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మనం దేశ ప్రధాని నెహ్రూను మొదటి ప్రధానిగా ఎంతో గౌరవిస్తాం. కానీ నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. భారత్ కాశ్మీర్ సమస్యను ఆయన వచ్చేసి అప్పటి సంస్థలో ఐరాసలో ప్రకటించడం వల్లనే నేడు కాశ్మీర్ ఈ దుస్థితికి వచ్చిందని చాలామంది మన భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. అయితే దానిలో నిజం లేకపోలేదు, నిజం ఉంది. ఎందుకంటే భారత ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ ఉంటుంది ప్రధానమంత్రికి. అటువంటి ప్రధానమంత్రి కాలంలో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ యుద్ధాన్ని ఆయన ఆపలేదు కదా, కనీసం దానికి సపోర్ట్ కూడా చేయలేదు. అప్పట్లో మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళు ఆ కాశ్మీర్ యుద్ధంలో పాల్గొనకపోతే మన దేశం ఎప్పుడో పాకిస్తాన్ వశమైపోయేదని ఇప్పటికీ చరిత్రకారులు చెబుతున్నటువంటి పచ్చి నిజం. దురాక్రమణలో ఉన్న భూభాగం తమదే అని భారత ప్రభుత్వం చాటి చెప్పింది. ఇదంతా ఒక ఎత్తైతే ఇక పాక్ ఆక్రమణలో ఉన్న ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటమే మిగిలి ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు మూడో కంటికి తెలియకుండా మంత్రాంగం నడిపిన భారత ప్రభుత్వం పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలోనూ అలాగే వ్యవహరిస్తుందన్న ఊహాగానాలు ఇప్పుడు పెరిగిపోయాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాలు, ఆ శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ TV9 బంగ్లా న్యూస్కు ఛానల్కి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూను డికోడ్ చేస్తే దేశ ప్రజలందరినీ సంభ్రాచరణలో మునికెత్తించే రోజు దగ్గరలో ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏదో ఒక రోజు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందంటూ కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్ వ్యాఖ్యానించారు. ఒకరోజు నిద్ర లేచి చూసేసరికి పీఓకే గడ్డపై ఎగురుతున్న మువ్వెన్నెల జెండాను చూస్తారంటూ ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం ఉంటే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు చేయటం, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం సాధ్యపడినప్పుడు మీరు ఏదో ఒకరోజు ఉదయం నిద్రలేచి పాక్ ఆక్రమిత పాకిస్తాన్లో రెపరెపలాడుతున్న భారత జెండాను చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశాన్ని ఇద్దరు బలమైన వ్యక్తులు నడిపిస్తున్నారు. దేశ గౌరవం, ప్రయోజనాల కోసం అవసరమైన వారిని వారు చేయగలరు. ఆ పని కోసం వారు ఎంతకైనా తెగిస్తారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతీయ జనతా పార్టీ బీజేపీ భారత్లో అంతర్భాగంగా పరిగణిస్తుందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పాక్లో ఆక్రమిత భూభాగంలో కూడా ఉంది. 24 నియోజకవర్గాలను రిజర్వ్ చేసిన భారత ప్రభుత్వం అక్కడ అభ్యర్థులను నామినేషన్ పద్ధతిలో నియమిస్తుంది అని ప్రమాణిక్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లోని
పీఓకి భారత్ హస్తగతమవుతుందా అన్న ప్రశ్నకు తాను ఖచ్చితంగా సమాధానం చెప్పలేనని, కానీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు చెప్పిన మాటకు నిజం చేసే నాయకులని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రపత్తిని అందించిన ఆర్టికల్ 370ని తొలగించడం మోదీ ప్రభుత్వం తీసుకున్న బలమైన నిర్ణయాల్లో ఒకటిగా రాజకీయ పండితులు చెబుతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ ఆర్టికల్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. ఆర్టికల్ 370 అనేది శాశ్వతమైన అధికరణ కాదని, కాశ్మీర్ను భారత్లో విలీనం చేసే ప్రక్రియలో దశల వారీగా జరిగేందుకు తాత్కాలికంగా చేసిన ఏర్పాటు మాత్రమేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పర్యాటకం, పెట్టుబడులు పెరిగాయని, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెబుతోంది. ఈ మధ్య పాకిస్తాన్లో ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు పీఓకేలో పంటనంతా ఆ దేశ ప్రభుత్వం తరలించుకుపోయిందని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కంటే భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాలే చాలా మెరుగ్గా ఉన్నాయని, వారు చాలా సంతోషంగా ఉన్నారని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు సైతం చేసి తెలియజేశారు పీఓకే ప్రజలు. వాటిని పాక్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయటం కూడా కాశ్మీర్ ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రజల్లో కొందరు భారతీయులను మొగ్గు చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా భారతదేశం అంతర్జాతీయ సమాజంలో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానే కాదు, బలమైన సైనిక శక్తి కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. దౌత్య సంబంధాల్లో సైతం ఏ ఒక్కరికి ఒత్తిడికి లొంగకుండా తనకంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంత వైఖరిని చాటుతోంది. ఇదే మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప శక్తి. ఇదే సమయంలో పాక్ అంతర్గత తీవ్ర వివాదాలతో మన దేశంపై రెచ్చిపోతుంది. ఆహార, ఆర్థిక సంక్షోభాలు ఆ దేశాన్ని చుట్టుముడినా ఆ దేశానికి బుద్ధి లేదు. బుద్ధి మరచి మన దేశాన్ని విమర్శిస్తున్న పాకిస్తాన్కి నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలో సరైన బుద్ధి చెబుతుంది, సరైనంగా వారికి గుణపాఠం నేర్పుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిదిద్దుతారని భారత ప్రజలు ఆశిస్తున్నారు. 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసానికి, ఆత్మధైర్యానికి, ఆత్మాభినందనకు సంబంధించినటువంటి విషయం జమ్మూ కాశ్మీర్. ఈ విషయాన్ని మోదీ తీర్చుతారు. నిజానికి మన దేశానికి పట్టిన దరిద్రం ఇటువంటి నేతలే. మన దేశంలో తింటూ అధికారాన్ని అనుభవిస్తూ మన దేశానికి వెన్నుపోటు పొడచాలనుకుని కాశ్మీర్ నేతలను తరిమి కొట్టాలని దేశ ప్రజల తరపున నేను విన్నవించుకుంటాను. ఆహార సంక్షోభాలు, ఆర్థిక సమస్యలు మన దేశాన్ని చుట్టుముట్టాయి. సైనిక పాలనలో, సైనిక బలగాల ఆధిపత్యంలో ఉండే పాకిస్తాన్ వంటి దుర్భర దేశం మనకు నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ పరిస్థితుల్లో దశాబ్దాలుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యకు ఒక ముగింపు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని, అమిత్ షాని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెబుతుందో మన భారత ప్రభుత్వం. జై హింద్.